నిత్యం ఎంతోమంది రోగులు ఇక్కడ మనకి గాంధీ ఆసుపత్రికి వచ్చి వాళ్ళ యొక్క రోగాలను అయితే నయం చేసుకొని ఎంతో ఆనందంగా ఇక్కడ నుంచి వెళ్తుంటారు. ఇక్కడ ఎంతోమంది పేషెంట్స్కి వైద్యాన్ని అందించి వారి ప్రాణాలని కాపాడుతున్నటువంటి వైద్యుల మీద నిత్యం ఎన్నో దాడులు జరుగుతూనే ఉన్నాయి. అయినా కూడా వీటి మీద స్పందించే వాళ్ళు ఎవరూ లేరు అంటూ ఇక్కడ ఉన్నటువంటి జూనియర్ డాక్టర్లు అందరూ కూడా ఒక ధర్నాకైతే దిగడం జరిగింది. అసలు ఇక్కడ ఈ ధర్నాకు కారణం ఏంటి అనే విషయాన్ని అయితే మనం ఇక్కడ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ కార్యదర్శి అయినటువంటి రాజ్ కుమార్ జాదవ్ గారిని అడిగి తెలుసుకుందాం. వైద్యులు ప్రాణాలను కాపాడతారు. అటువంటి ప్రాణాలు కాపాడే వైద్యుల మీద ఈ మధ్యన ప్రతి చోట దాడులు అనేవి అధికమైపోయాయి. ఇక్కడ మనం చూసుకుంటే కనుక హైదరాబాద్లోని గాంధీ హాస్పిటల్లోని రీసెంట్గా ఒక వైద్యుడి మీద అంటే రోగుల యొక్క అటెండర్స్ దాడికి దిగబడ్డారు. అయితే డాక్టర్లు అందరూ కూడా దీనిని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు కూడా పిలుపునిచ్చారు. అయితే ఇక్కడ మనం చూసుకుంటే కనుక అసలు ఎందుకు ఇట్లా ఎవరైతే రోగులు ఉన్నారో వాళ్ళ అటెండర్స్ ఇలా ఎందుకు మనకి దాడికి తలబడ్డారు అనే విషయాల్ని మనకు తెలియజేయడానికి రాష్ట్ర వైద్యుల కార్యదర్శి అయినటువంటి రాజ్ కుమార్ జాదవ్ గారు ఈరోజు మనతో ఉన్నారు. సో ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మనకి ఏంటంటే అసలు ఆ రోజు ఏం జరిగింది, వాళ్ళు అలా దాడికి తలబడ్డానికి ముఖ్యమైన కారణం ఏమిటి? నమస్కారం. ముందుగా ఏదైతే ఆ రోజు ఆ కేసుకు సంబంధించి ఇస్కెమిక్ చేంజెస్తో వచ్చినటువంటి 65 ఇయర్స్ ఫీమేల్ని అడ్మిట్ చేసుకోవడం జరిగింది. దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఫాలోఅప్ చేస్తూనే ఐఎంసీకి కూడా షిఫ్ట్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత వారి బంధువులు వారి కూతురు అనుకుంటాను, తర్వాత వారి అల్లుడు గారు వాళ్ళు ఫ్రీక్వెంట్గా రావడం, మేము వీఐపీ కేసెస్ అని చెప్పడము, లేదంటే మాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని చెప్పడము. సరే ఏదేమైనా కానీ ఎవరు తెలిసినా ఎవరు వచ్చినా కానీ గాంధీకి వచ్చే వాళ్ళందరూ ఎమర్జెన్సీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వస్తారండి. మీరు ఏదున్నా కానీ కొంచెం కోఆపరేట్ చేయండి అని మా డాక్టర్లు చెప్తూనే ఉన్నారు. ఆ ముందు రోజు కూడా ప్రెమిసీకి సంబంధించినటువంటి వీడియోస్ తీసి సోషల్ మీడియాలో ట్విట్టర్లో పెట్టడం. ఇక్కడ ఇది గవర్నమెంట్ హాస్పిటల్, అందులో పేషెంట్ ప్రైవసీని కాపాడాల్సిన బాధ్యత అక్కడ ఉన్నటువంటి డ్యూటీలో డాక్టర్ల మీద కూడా ఉంటుందని చెప్పినా కానీ వినకుండా సోషల్ మీడియా పెట్టడం జరిగింది. అప్పటికే సరే చెప్పిన తర్వాత వినలేదు కదా అని నెక్స్ట్ రోజు ఏదైతే వారి కూతురు గారు వచ్చారు, మళ్ళీ వచ్చి మా మదర్కి బిస్కెట్స్ తినిపించాలి, జీఆర్బీఎస్ లెవెల్ చెక్ చేయండి అంటే వెంటనే డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్, అక్కడ ఫీమేల్ డాక్టర్ ఉన్నారు, మేల్ డాక్టర్ ఉన్నారు, డ్యూటీలో పీజీ డాక్టర్స్ ఉన్నారు, చెక్ చేసేసి తనకి చెప్పడం జరిగింది 181 షుగర్ లెవెల్స్ ఉన్నాయని చెప్పిన తర్వాత తను ఏ బిజీలో ఉన్నారంటే వీడియో కాన్ఫరెన్స్ కాల్స్ మాట్లాడుతూ ఉంది హెడ్సెట్స్ పెట్టుకొని, అండ్ దాంతోపాటుగా ఏదో రీల్స్ చూసుకుంటూ అడగడం తప్ప వినట్లేదు. అడిగేస్తుంది, ఎందుకంటే హెడ్సెట్స్ ఉండడం వల్ల తనకు వినబడట్లేదు అనుకుంటాను. ఫస్ట్ టైం అడిగి చెప్పింది వెంటనే తను ఆన్సర్ ఇచ్చేసాడు. చెక్ చేసేసి మేడం మీ మదర్ జీఆర్బీఎస్ లెవెల్ ఇంత ఉందని చెప్పగానే తను మళ్ళీ అక్కడ కూర్చొని ఉండలేడు కదా, మిగతా పేషెంట్ల ట్రీట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో తను బిజీ ఎంగేజ్ అయిపోయాడు. మళ్ళీ తర్వాత సెకండ్ టైం కూడా మిమ్మల్ని అడిగితే చెప్పరా అంటే మేడం 181 ఉంది జీఆర్బీఎస్ లెవెల్స్ అని చెప్పేసి మళ్ళీ ఆ డాక్టర్ గారు సమాధానం ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా తను వినకుండా మళ్ళీ ఏదో మాట్లాడుకుంటూ అటు బిజీ అవడం, అడగడం బిజీ అయిపోవడం. అటువంటి పరిస్థితిలో మళ్ళీ థర్డ్ టైం కూడా వెళ్ళేసి డాక్టర్ని అడిగితే థర్డ్ టైం కూడా డాక్టర్ 181 ఉందని చెప్తున్నా కదా మేడం అని చెప్పారు. ఆ తర్వాత కూడా వినకుండా మళ్ళీ అది ఎంగేజ్ అయిపోయి మళ్ళీ ఫోర్త్ టైం వెళ్ళి తనను గట్టిగా మళ్ళీ దబాయించి నేను ఇక్కడ ఏమైనా వాల్స్తో మాట్లాడుతున్నానా, మీతో మాట్లాడితే అర్థం కావట్లేదా అంటే అక్కడ ఉన్న డ్యూటీ డాక్టర్ ఇప్పటికీ 3 సార్లు మీకు చెప్పామండి, మీరు ఫస్ట్ ఆ హెడ్సెట్స్ తీసేసి ఆ వీడియోలు వాయిస్ కాల్లో ఉన్నటువంటి క్లియర్గా మాకు అడుగుతున్నారు కానీ మేము చెప్పేది మీకు వినబడలేదు అని చెప్తే నువ్వు నాకు ఎదురు చెప్తావా అని చెప్పేసి కొంచెం ర్యాష్గా మాట్లాడడము, తిట్టడం అవి చేసేసి వీడియో చేస్తూ వైద్యులు ఇలా ఉన్నారు అలా ఉన్నారని చెప్పి రెస్పాండ్ అవ్వట్లేదని వీడియో తీస్తూ ఉంటే అక్కడ ఫీమేల్ డాక్టర్స్ ఉన్నారు, పేషెంట్ ప్రైవసీ ఉంటుంది, మీరు తీయకూడదండి. ఏదైనా హాస్పిటల్ ఏమైనా ఉంటే మా మీద కంప్లైంట్స్ ఇవ్వాల్సి వస్తే ఇవ్వండి, మేము మీరు అడిగిన దానికి సమాధానం ఇచ్చాము, అయినా కానీ మీరు పట్టించుకోకుండా రిపీటెడ్గా మమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు. మేము ఒక్క పేషెంట్ గురించి అయితే ఇక్కడ గాంధీలో వర్క్ చేయట్లేదు, వీఆర్ వర్కింగ్ ఫర్ ఆల్ పేషెంట్స్. ఎందుకంటే ఇక్కడ వచ్చేటటువంటి పేషెంట్లు అందరూ ఎమర్జెన్సీ సర్వీస్లోనే వస్తారు. ఎవరు మహిళ అనో మగ, మేల్ ఫీమేల్, చిన్న పెద్ద, క్యాస్ట్, రిలీజియస్, రీజనల్ అలాంటి డిఫరెన్షియేషన్ మా హాస్పిటల్లో ఏ హాస్పిటల్లో ఉండడు, ఏ వైద్యుడికి కూడా అది ఉండదు. మేము అందరికీ ప్రయారిటైజ్డ్ ఉండాలి, అందరికీ సమానంగా చూసుకోవాలి. మీరు అలా వీఐపీ కేసు అది ఇది అంటే మీరు సపరేట్గా ఏదైనా ఉంటే రూమ్ చూసుకోండి, కానీ ఇక్కడ అందరితో పాటు ఉండి అందరికీ ఒకరే పేషెంట్కి అటెన్షన్ ఇవ్వడం అనేది ఇంపాసిబుల్ అని చెప్తున్నా కానీ తను వీడియో తీస్తూ ఉంటే మహిళ కదా అని చెప్పేసి జస్ట్ వీడియో తీయకండి మేడం అని మొబైల్ తీసుకున్నాడు. నా మొబైల్ తీసుకుంటామని చెప్పేసి డాక్టర్ని కొట్టేయడం జరిగింది. నెట్టేస్తే తనకు దెబ్బలు కూడా తగిలాయి, ఆ స్క్రాచెస్ కూడా మీరు ప్రీవియస్ వీడియోస్ చూస్తే తెలుస్తుంది. ఆ విధంగా దాడి చేయగానే వెంటనే తను మళ్ళీ పైగా నెట్టేసిన తర్వాత లేచే వరకు మళ్ళీ పైకి వచ్చేస్తుంది తను.
బయటికి పైకి వస్తుంటే ఇట్లా కొట్టకండి మేడం, అట్లా చేయడం కరెక్ట్ కాదు కదా, మీరు అడిగిందని చెప్పిన తర్వాత కూడా మీరు అలా చేయడము కరెక్ట్ కాదు. మేము అందరి కోసం ఉన్నాం, ఇప్పుడు డ్యూటీ ఏదో వదిలేసి మేము బయటికి వెళ్ళి ఏదో క్రికెట్ ఆడుకుంటున్నాం, సినిమాలు చూసుకుంటలేం కదా. వాడు పేషెంట్లోనే మా పనిలో మేము బిజీ ఉన్నాము. ఇన్ టైంలో మేము ట్రీట్మెంట్ ప్రోటోకాల్ని కంప్లీట్ చేయాలి ఉన్నటువంటి 100-150 పేషెంట్లను. అలాంటి టైంలో మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదనగానే కొడతా ఉంటే ఇప్పుడు ఎదురు కొట్టలేం కదా, మహిళ కాబట్టి ఎదురు దాడి చేయలేదు కదా, డిఫెన్స్లో చేయి పట్టుకున్నాడు. నా చేయి పట్టుకుంటావని చెప్పి మళ్ళీ కొట్టేసింది. తను పైకి వచ్చినప్పుడు ఏం చేస్తారు, డిఫెన్స్ అయితే చేస్తారు కదా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో డాక్టర్ని ఇలా కొట్టేయడము, తను కొడితే స్పెట్స్ మొత్తం ఇరిగిపోయాయి, ఆ స్పెట్స్ స్క్రాచెస్ వచ్చేసింది. తను కొట్టినప్పుడు డాక్టర్ కొట్టాడని తను చెప్తా ఉంది, కానీ డాక్టర్ ఎట్టి పరిస్థితిలో కొట్టరు. ఈరోజు డాక్టర్లు కొట్టాలనుకుంటే ప్రతి హాస్పిటల్లో రోజు గొడవలే అవుతాయి, రోజు ఎఫ్ఐఆర్లే అవుతాయి. ఎందుకంటే పేషెంట్ల యొక్క కండిషను, వారి బంధువుల యొక్క కండిషన్ ఏదంటే వారి ఇంట్లో ఒక మనిషికి ఇబ్బంది అయిందన్నప్పుడు తప్పకుండా ఏమవుతుందండి, ఒక ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్లోనే వాళ్ళు వస్తూ ఉంటారు. ఆ ఎమోషనల్ని మేము కూడా అర్థం చేసుకుంటాం. అరే సరే వాళ్ళు తొందరలో ఉన్నారు, ఏదైనా మాట జారినా కానీ ఏదైనా అన్నా కానీ మనం అర్థం చేసుకొని ఓపికతో ఉండాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాక్సిమం డాక్టర్స్ అందరూ ఓపికతోనే ఉంటారు. ఎన్ని హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ గాంధీ అనేది దిస్ ఇస్ నాట్ ఏదో ప్రైమరీ హెల్త్ సెంటర్ కాదు, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కాదు, ఏరియా హాస్పిటల్ కాదు, ఇట్స్ ఎ టెర్షరీ సెంటర్. రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాలకు సంబంధించిన కేసులు ఎమర్జెన్సీ కేసులు, అక్కడ ఆ జిల్లాలో ఆ నియోజకవర్గంలో హ్యాండిల్ కానటువంటి కేసెస్ మాత్రం ఇక్కడికి వస్తాయి. ఏదో దగ్గడమో జలుబుకో జ్వరానికి వచ్చే నార్మల్ కేసెస్ కావు. కాబట్టి అందరినీ హ్యాండిల్ చేయాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు, సూపరింటెండెంట్ దగ్గర నుంచి మొదలు పెడితే ఇంటర్న్స్ వరకు, పీజీ డాక్టర్ల వరకు అందరి మీద వర్క్ లోడ్ ఉంటుంది. ఈరోజు ఒక 10 మంది పేషెంట్లు, 100 మంది పేషెంట్లు కాదు, వేలాది మంది పేషెంట్లు ఇక్కడ వస్తూ ఉంటారు. వేలాది మందికి ఈరోజు ప్రాణదాతగా గాంధీ నిలుస్తూ ఉంది, ఒక్క రూపాయి ఖర్చు లేకుండా. ఇది మనం గమనించాలి. మనం గొడవ పెట్టుకొని ఈరోజు దాడులు చేయగలిగాం. దాడులు చేయడం వల్ల ఏమైంది, వైద్యులు కూడా ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తులే కదా. ఇప్పుడు ఆ డాక్టర్ని కొట్టారు, ఆ డాక్టర్ యొక్క కుటుంబం ఎంత బాధపడి ఉంటుంది. మీలాగా మీకు ఏ విధంగానైతే ఇబ్బంది ఉందో కుటుంబం నుంచి, వాళ్ళకు కూడా ఒక కుటుంబం ఉంటుంది. వాళ్ళు కూడా ఈరోజు డ్యూటీ చేస్తూ ఉన్నారంటే, డ్యూటీలో ఉన్న వాళ్ళకు కూడా భద్రత లేకుండా ఈరోజు ఇలాంటి దాడులు చేయడం ఇది మొదటిది కాదు, ఇది అంతిమం కూడా కాదు. నేను అనేది ఏంటంటే ప్రభుత్వ వైద్యుల సంఘం నుంచి కూడా, ప్రభుత్వ డాక్టర్ల నుంచి కూడా, మిగతా అందరు డాక్టర్ల నుంచి కూడా మేము రిక్వెస్ట్ చేసేది ప్రజలకు, ముఖ్యంగా మీ ఎమోషనల్ కండిషన్ ఏ విధంగా ఉన్నా కానీ మీరు వచ్చే సమయాన్ని లేట్ చేసుకొని, మీ హెల్త్ కండిషన్ కంప్లీట్గా గాంధీ బయటనే పాడు చేసుకొని ఎమర్జెన్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చి ఇక్కడున్న డాక్టర్ల మీద దాడి చేయడం సరైంది కాదని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. అందులో భాగంగానే జూడాలు కావచ్చు, ప్రభుత్వ డాక్టర్లు కావచ్చు, ప్రతి ఒక్కరు దీన్ని ఖండిస్తూ ఉన్నారు. సభ్య సమాజం కూడా ఖండిస్తూ ఉంది. డ్యూటీలో ఉన్న డాక్టర్ల మీద ఏదైనా జరిగితే నిజంగా డాక్టర్ తప్పే ఉంటే వెంటనే మా మీద యాక్షన్ తీసుకునే యాజమాన్యం ఉంటుంది, ప్రభుత్వాలు ఉంటాయి, ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్లు ఉంటారు, వాళ్ళ కంప్లైంట్ ఇవ్వచ్చు. మీరు నిజంగా మాదేమైనా తప్పిదం ఉంటే అక్కడ మానిటరింగ్, అక్కడ ఉన్నటువంటి ఎంక్వైరీ వాళ్ళు చేస్తారు. మా తప్పు ఉంటే మమ్మల్ని సస్పెండ్ చేయడమా, మమ్మల్ని ఏం చేయడం, తొలగించడమా అనేది వాళ్ళు చేస్తారు. కానీ మీరే చట్టాన్ని చేతిలో తీసుకొని మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడము, కొట్టడం అనేది డాక్టర్ల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా. ఈరోజు ఒక డాక్టర్ని కొట్టారు, రేపు ఏదైనా ఎమర్జెన్సీ కేసు వస్తే నేనే అటెండ్ అవ్వలేకపోవచ్చు. అరే చస్తే చావని, నేనేం చేయాలి, నేను కొట్టించుకోలేను కదా అటెండ్ చేసి అనే ఒక భయాందోళనకరమైనటువంటి ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్లో డాక్టర్లు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంతకుముందు ఉన్నటువంటి 50-60 సంవత్సరాలు, ఒక 50 years బ్యాక్ ఉన్నటువంటి కమిట్మెంట్తో, అటువంటి భయం లేకుండా డేర్ ఫార్వర్డ్ ఉన్న వాళ్ళు లేరు. ఈరోజు ఏ చిన్న సమస్య వచ్చినా సూసైడ్ చేసుకునేటటువంటి డాక్టర్లు వచ్చారు. చూశారు కదా, మన ఉస్మానియాలో పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్జరీ చేస్తున్నటువంటి డాక్టరే ఈ టెన్షన్ భరించలేక, ఈ వర్క్ లోడ్ భరించలేక ఏం చేయాలో తెలియక సూసైడ్ చేసుకున్నాడు. ఇటువంటి పరిస్థితిలో కూడా మేము ఇక్కడ ఉండి ఇటువంటి లోడ్ని మెయింటైన్ చేస్తున్నా కానీ బయట నుంచి వచ్చే వాళ్ళ బంధువులు, బలగాలు కూడా డాక్టర్ల మీద దాడి చేయడం అనేది చాలా ఇది అనాగరికమైనటువంటి చర్య. దీన్ని తప్పకుండా ఈరోజు సమాజము కట్టుదిడ్డం చేయాలి, స్పందించాలి, ప్రతి ఒక్కరు స్పందించాలి. డాక్టర్లు ఏదో ఇక్కడికి వచ్చి గోళీలు ఆడడమో, పేకాట ఆడడమో కాదు, రౌండ్ ద క్లాక్. ఈరోజు చూడండి ఎన్ని పార్కింగ్లు, ఎన్ని వ్యవస్థలు, ఎక్కడెక్కడ వెళ్ళినా కానీ మీరు ఏ వార్డులోనన్నా వెళ్ళండి, ఎవరి డ్యూటీలో వారు ఎంగేజ్ అయ్యే ఉంటారు. ఎవరికి వర్క్ లోడ్, ఎవరి బాధ్యత వారికి ఉంటుంది, తప్పించుకొని పోవడానికి ఛాన్స్ లేదు. నిన్న వచ్చి ఈరోజు దాకా ఇక్కడే ఉన్నామంటే రౌండ్ ద క్లాక్ డ్యూటీస్. ఇది ఏదో లాక్ చేసేసి పోయే హాస్పిటల్ కాదు. ఈరోజు ప్రజలు పడుకుంటారు అర్ధరాత్రి, కానీ ఇక్కడ డాక్టర్లు పడుకోరు. మీ పేషెంట్లను లోపల అడ్మిట్ చేసిన తర్వాత బయటకు వచ్చి అటెండర్లు పడుకుంటారు, కానీ లోపల రౌండ్ ద క్లాక్ వర్కింగ్ స్టాఫ్, నర్సింగ్ స్టాఫ్, మా డాక్టర్స్, సర్జరీ డాక్టర్స్ ఎవరైనా కానీ ఎమర్జెన్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు వారి డ్యూటీని సక్రమంగా నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈరోజు లక్షలాది పేషెంట్లు ఈరోజు గాంధీ నుంచి నవ్వుకుంటూ బయటికి వెళ్ళారు. కానీ ఏ హాస్పిటల్ అయినా, పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ వెళ్ళినా కానీ ఆ సమయం వచ్చినప్పుడు చావు అనేది భగవంతులం కాదు డాక్టర్లు అనేవాళ్ళం. చావు వచ్చినప్పుడు మీరు మీ జాగ్రత్తలు తీసుకోకుండా చావు మీ ప్రాణం మీదకి వచ్చిన తర్వాత డాక్టర్లను బతికించమని గాంధీ దగ్గరకు వచ్చితే తప్పకుండా దాన్ని ఎవరూ కాపాడలేడు. ఇన్ టైంలో మీరు రాగలిగితే ఆ క్యూరియాసిటీ అనేది ముందు ఉండాలి. మొత్తం మన ప్రాణం మీదకి వచ్చిన తర్వాత డాక్టర్లు బతికించలేదని వాళ్ళని బదనాం చేయడం అనేది కరెక్ట్ కాదు. డాక్టర్లు ఏదో మంత్రాలు వేసేసి మాయమాటలు చెప్పేసి లేచి పరిగెట్టు అనేటువంటి పరిస్థితులు కావు. మెడిసిన్ ట్రీట్మెంట్ దానికి మీ శరీరం కూడా
రెస్పాండ్ అవ్వాలి, మీకు ఉన్నటువంటి కండిషన్ ఏందనేది కూడా మేము డయాగ్నోస్ చేసుకోగలగాలి, దానికి తగ్గట్టుగా మేము ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఏదో మాటలతోనే వచ్చిన గంటలోనే లేచి పరిగెత్తించాలి, లేదంటే మా నాన్నని మీరే చంపించారు, మీ నాన్నని తీసుకొచ్చి చంపడము, మీ మదర్ని తీసుకొచ్చి మేమెందుకు చంపుతాము, మాకేం అవసరము, మీరు లక్షల రూపాయలు బయట ఖర్చు పెట్టినప్పుడు ఆ మాట మాట్లాడరు, కార్పొరేట్ హాస్పిటల్లో 20 లక్షలు 30 లక్షలు పెట్టిన దగ్గర అయితే మాట్లాడరు, ఇక్కడికి వచ్చి సెక్యూరిటీని కొడతారు, డాక్టర్లను కొడతారు. అంటే ఇక్కడ డబ్బులు అంటే ఫ్రీగా ప్రభుత్వ వైద్యులు అంటే ఈరోజు అందరికీ చులకన అయిపోతూ ఉంది. ఈరోజు రూపాయి మీకు ఖర్చు లేకుండా, ఒక్క రూపాయి ఖర్చు లేకుండా లక్షల రూపాయలకు సంబంధించిన సర్జరీలు చేసుకొని నవ్వుకుంటూ వెళ్ళిపోతున్న వారిని ఎవరు కూడా మీడియా కూడా చూపించట్లేదు. మాకు బాధ ఏంటంటే ఈరోజు ఎందరో సర్జరీలు చేసుకొని నవ్వుకుంటూ బాధల్లో వచ్చి నవ్వుకుంటూ వెళ్తున్న వాళ్ళు ఎవరు చెప్పట్లేదు. కానీ ఎక్కడో ఒక డెత్ చిన్నగా ఇన్సిడెంట్ అయిన దాన్ని మాత్రమే డాక్టర్ల మీద నెగిటివ్గా మాట్లాడము. అంటే రీసెంట్గా కూడా మనకి ఇక్కడ మెడికల్ బీఎస్సీ చదువుతున్న ఒక అమ్మాయి కూడా చనిపోతే వాళ్ళ పేరెంట్స్ కూడా సేమ్ ఇదే అక్యూషన్ చేశారు. సో అసలు ఆ అమ్మాయి కండిషన్ ఏంటి, అసలు ఎందుకు అమ్మాయి చనిపోయే పరిస్థితి వచ్చింది? అయితే అమ్మాయి కండిషన్ అనేది సర్జరీ అయింది. అది చిన్న ఫైబ్రో అడినోమా ఆఫ్ బ్రెస్ట్ అండి. దానికి 19 ఇయర్స్ యంగ్ ఫీమేల్ చనిపోవడానికి కాజ్ అనేది సర్జరీ అయితే కాదు. ఇక్కడ సర్జరీ చేసిన డాక్టర్లు అయితే కాదు. ఏదన్నా అబ్డామినల్ ఓపెన్ కావచ్చు, పెద్ద సర్జరీలు కావచ్చు, అలాంటివి జరిగినప్పుడు ఏదైనా జరిగితే ఏదైనా బికాస్ ఆఫ్ సర్జరీ చనిపోయారని చిన్న ఇన్సిషన్ ఇచ్చేసి ఆ అడినోమా ఏదైతే ఉందో దాన్ని తీయడం జరిగింది. దానివల్ల అయితే ఆ అమ్మాయికి అప్పటి వరకు అండర్లైన్ కాజెస్ ఏమున్నాయనేది కూడా కొంత యుక్త వయసు వచ్చే వరకు కూడా కొన్ని తెలియకుండా ఇంటర్నల్ కాజెస్ ఉంటాయి. ఆ గ్రౌండ్ కాజెస్ ఏందనేది తెలియకపోవడం వల్ల అది ట్రిగర్ అయిందే తప్ప ఆ సర్జరీ వల్ల చనిపోయింది అనేది కాదు అనేది మేము చెప్తూనే ఉన్నాం. కానీ ప్రొపగండా వేరే వేలో బయటకు వస్తూ ఉంది. దానికి కూడా మేము ఇప్పుడు కమిటీ కూర్చుంది, కమిటీ కూడా తేల్చింది అది సర్జరీ వల్ల చనిపోలేదు, తనకు ముందు నుంచి ఏదో అండర్లైన్ కాజ్ ఉంది, దాన్ని మనం గుర్తించకపోవడం వల్ల ఆ టైంలో అది ట్రిగర్ అవడం వల్ల ఇదైంది తప్ప ఇక్కడున్న వైద్యులు ఛాయశక్తుల ఉన్న 3 రోజులు డే అండ్ నైట్ ఒక్క సెకండ్ కూడా వదలకుండా ప్రయత్నం చేశారు. అంటే మనం చూసుకుంటే కనుక ఇప్పుడు ఈ ఎవరైతే డాక్టర్ గారు ఉన్నారో ఆయన మేల్ కాబట్టి పర్వాలేదు. ఇప్పుడు ఇలానే మనకి డ్యూటీలోని ఫీమేల్ డాక్టర్స్ కూడా ఉంటారు. సో ఒక్కొక్కసారి ఫీమేల్ డాక్టర్స్తోని పేషెంట్ అటెండెంట్స్ అసభ్యంగా ప్రవర్తించడం కానీ, అసభ్య పదజాలాలు వాడుతూ ఉండడం, ఇలా అంటే మీకు డ్యూటీలో ఉండే డాక్టర్స్ తాలూకా సేఫ్టీ కోసం మీ అసోసియేషన్ వాళ్ళు ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు, ప్రభుత్వం దృష్టికి ఎలా తీసుకుని వెళ్ళారు? నిజంగా మీరు మాట్లాడిన పాయింట్ ఆఫ్ వ్యూలో ఈరోజు మహిళ కొట్టింది, డాక్టర్ మేల్ అయిపోయారు, అక్కడ ఉన్నటువంటి బంధువులేమో మహిళలు అయిపోయారు. అప్పుడు ఏం చేయలేము, ఏమనంటే బ్లాక్మెయిల్ చేస్తారు, శ్రీ టీం దగ్గరికి వెళ్తాం, మేము మహిళలం కాబట్టి, లేదంటే ఉమెన్ రైట్స్ దగ్గరికి వెళ్తాము అని చెప్పేసి. ఇప్పుడు మిమ్మల్ని వచ్చి దాడి అయితే డాక్టర్ చేయలేదు కదా, డాక్టర్ దగ్గరికి తన వార్డులో తన ట్రీట్మెంట్ కోసం మీరు వచ్చి తనను దాడి చేసి తన మీద కావాలని లేనిపోయి మాట్లాడడం అయితే మహిళలని చెప్పేసి. ఇప్పుడు డాక్టర్కి అయితే మహిళలు కావచ్చు, జెంట్స్ కావచ్చు, పిల్లలు, వృద్ధులు అనే తారతమ్య భేదాలు అయితే ఉండవు. అది సమాజం తెలుసుకోవాలి. డాక్టర్ మాకు అందరూ ఒకటే, మహిళ అయినా ఒకటే, జెంట్స్ అయినా ఒకటే, చిన్న పెద్ద కులము మతం అనేది ఏముండదు. ఎందరో ముస్లిం పేషెంట్లు, ఎందరో క్రిస్టియన్ పేషెంట్లు, ఎందరో హిందూ పేషెంట్లు, ఎందరో గిరిజనులు, దళితులు, బడుగు బలహీన వర్గాల వాళ్ళు, బిలో పావర్టీ దిగువ దారిద్ర్య రేఖకు ఈరోజు 10 రూపాయలు కూలీ కూడా లేనటువంటి అమాయకులు రోడ్డు మీద పడి అన్నౌన్ కేసెస్ని కూడా ఈరోజు తన పేషెంట్లు అటెండర్లు లేకపోయినా కానీ వాళ్ళు మోషన్స్ పోయినా కానీ క్లీన్ చేస్తూ ఉంటుంది మా సిబ్బంది, వారికి కావాల్సిన ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటుంది, ఫుడ్ ఇస్తూ ఉంటుంది. అటువంటి వారికి మనం సేవ చేస్తున్నప్పుడు మీరు ఏదో అనుకొని చేయట్లేదు, రెస్పాండ్ అవ్వట్లేదు. అయితే ఒకటైతే వాస్తవం, ఇక్కడ ఒక పేషెంట్ని మాత్రమే 24 గంటలు అటెన్షన్ ఇచ్చే ఎవరు ఏ డాక్టర్ ఇవ్వలేరు. ఎందుకంటే తన రౌండ్స్ వచ్చినప్పుడు ఎటువంటి కంప్లైంట్స్ ఉన్నాయి, ఆ కంప్లైంట్స్ తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇచ్చేస్తారు. ఆ ట్రీట్మెంట్కి ఆ శరీరం రెస్పాండ్ అవుతుందా, క్యూర్ అవుతుందా లేదా, మళ్ళీ ఒక 6 గంటల తర్వాత మళ్ళీ రౌండ్స్లో. కానీ ఆ 6 గంటలు ఇచ్చిన తర్వాత నుంచి మళ్ళీ ఏమవుతుందని పేషెంట్ దగ్గర నువ్వు రోజుకు 10 లక్షలు పెట్టిన కార్పొరేట్ హాస్పిటల్లో కూడా డాక్టర్ 24 గంటలు పేషెంట్ పక్కన అయితే కూర్చునే పరిస్థితులు లేవు. అందులో గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ లోడ్ ఎక్కువ కాబట్టి కూర్చునే పరిస్థితులు. అందరినీ చూడాలి కదా, ఆ అటెన్షన్ అందరి మీద సమానంగా ఉంటుంది, దాన్ని మనం చేసుకోవాల్సిన బాధ్యత. ఈరోజు మహిళను కూడా, ఈరోజు ఆ మహిళ గారు, ఆ బంధువులు అక్కడ ఉన్నటువంటి డ్యూటీలో డాక్టర్లు ఉన్న మహిళను కూడా అసభ్యకరంగా బాగా తిట్టేశారు. మీరు ఏం చదువుతున్నారు, మీకు చదువులు రావు. ఇది ఈరోజు గాంధీలో అసలు ఇండియాలోనే టాపెస్ట్ ఇన్స్టిట్యూషన్ మెడికల్లో, అటువంటి గాంధీలో చదువుకొని నీట్లో టాప్ ర్యాంకర్లుగా ఎంబీబీఎస్ చదువుకున్న తర్వాత మళ్ళీ నీట్ పీజీలో ర్యాంక్ కొట్టేసుకొని ఇక్కడికి వచ్చారంటే అంత ఆశామాషి కాదు. వాళ్ళ శ్రమ ఎంత, వాళ్ళ కఠోర దీక్ష అలాంటిది. ఈరోజు బయట సమాజం ఏమనుకున్నా కానీ వాళ్ళు చేయవలసినటువంటి అంత ప్రయత్నంలో భాగంగానే వాళ్ళు ర్యాంకర్లుగా వచ్చారు కాబట్టి గాంధీ ఉస్మానియాలో వచ్చారు. ఇదేదో ప్రైవేట్ కాలేజ్ కాదు, ఏదో లాస్ట్ ర్యాంకర్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టేది కాదు. అటువంటి టాప్ ర్యాంకర్లను కూడా ఇష్టం ఉన్నట్టుగా పదజాలంతో దూషించి వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలాగా బిహేవ్ చేయకూడదు అనేది కూడా మా నుంచి వెళ్ళజేస్తా ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల కారణం మీరు అడిగారు కదా, సెక్యూరిటీ లోపం అంటా ఉన్నారు ఈరోజు. మరి అదేవిధంగా ఎక్కడైనా నేను ఒకటి మీడియా ముఖంగా ఈరోజు తెలియజేసేది ఒకటే, ప్రభుత్వ సిబ్బంది మీద, నర్సుల మీద, ప్రభుత్వ వైద్యుల మీద దాడి చేసినట్టు ఇంకో ప్రభుత్వ ఉద్యోగి మీద ఎవరన్నా చేయగలుగుతారా? ఈరోజు ఏ ప్రభుత్వ ఉద్యోగి కావచ్చు,
వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేస్తే అడుగుతారు, లేదా కేసులు పెట్టి చట్టపరంగా మీరు ఇది చేస్తారు. మ్యాన్ హ్యాండ్లింగ్ చేసే పరిస్థితులు అయితే మనం చూడం. కానీ ఆసుపత్రుల్లో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిత్యం వైద్యుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. మీ ఎమోషన్ని తీసుకొచ్చి, మీ కోపాన్ని తీసుకొచ్చి వారి మీద తీయడం సరైంది కాదు. ఈరోజు అది జరగడం వల్ల 3 రోజులు స్ట్రైక్ అయిందిగా. ఈ స్ట్రైక్ అవ్వడం వల్ల ఏం జరిగింది ఈరోజు వందలాది మంది, వేలాది మంది గాంధీని మాత్రమే నమ్ముకొని వచ్చే పేషెంట్లకు నష్టం జరిగిందా స్ట్రైక్ వల్ల? ఈరోజు లక్షల రూపాయలు కొంతమంది బయటికి వెళ్ళిపోయి ఉండొచ్చు, పైసలు ఉన్నవారు. లేని పాపం అభాగ్యులు వచ్చేసి ఈరోజు స్ట్రైకులు, డాక్టర్లు స్ట్రైకులు ఉంటే వాళ్ళు ఎంతమంది ఇబ్బంది పడతా ఉన్నారో మేము చూస్తా ఉన్నాం. అరే మన స్ట్రైక్ వల్ల ఇబ్బంది పడతా ఉన్నారని మళ్ళీ మేమే బ్యాక్ అయిపోయి వెంటనే మళ్ళీ ఓపీ క్లియర్ చేయడం, ఎమర్జెన్సీ క్లియర్ చేయడం, వాళ్ళు అడ్మిట్ చేయడం జరుగుతా ఉంది. అంటే కళ్ళారా ఆ బాధ ఏంటో, ఆ పెయిన్ ఏంటో మాకు తెలుసు. మన వల్ల వాళ్ళ ఇబ్బంది పడకూడదని చెప్పేసి మళ్ళీ మేమే రివోక్ అవుతున్నాం తప్ప వాళ్ళలో మార్పు రావట్లేదు. మళ్ళీ మనం ఎవరికైతే సేవ చేద్దామని వెళ్తున్నామో వాళ్ళే దాడి చేయడం అనేది చాలా బాధాకరం. మేము ఈరోజు సమాజానికి తెలియజేసేది ఒకటే, మీరు గనక దాడులు చేస్తే ఏం చేస్తుంది? వాళ్ళకు కూడా ఆత్మగౌరవము, ఆత్మస్థైర్యము, వాళ్ళకు కూడా భయాందోళనకరమైన పరిస్థితులు, ఏదైనా ఎమర్జెన్సీ కేసెస్ని హ్యాండిల్ చేయడంలో వైఫల్యం చెందుతారు, వెనక అడుగు వేస్తారు. ఒక అడుగు వెనకేయడం వల్ల ఎవరికి నష్టం? డాక్టర్ కుటుంబానికో, ప్రభుత్వానికో, గాంధీ యాజమాన్యానికో, గాంధీ ఆసుపత్రికో, ఉస్మానియా ఆసుపత్రికి నష్టం కాదు కదా. ఒక అడుగు మీ ఎమర్జెన్సీ కండిషన్లో వచ్చిన పేషెంట్ని మేము చూడం, మాకు కూడా అక్కడ నుంచి ఎలా రిఫర్ చేశారు, ఇక్కడ కూడా మేము హ్యాండిల్ చేయలేము అనేస్తే అప్పుడు నష్టం మీకే నష్టం అని మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఒక హెల్తీ ఎన్విరాన్మెంట్ని కంట్రోల్ చేస్తూ దాన్ని ఇంప్లిమెంట్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది, యాజమాన్యం పైన ఉందని కూడా తెలియజేస్తాము. ఇప్పుడు ఈ ఇష్యూని అయితే వైద్య శాఖకి తీసుకుని వెళ్ళడం జరిగిందా? మీకు ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది? అండ్ మీ సెక్యూరిటీ కోసం అండ్ సేఫ్టీ కోసం ప్రభుత్వం వాళ్ళు ఏ విధమైన హామీలను ఇచ్చారు? డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ దృష్టికి తీసుకెళ్లడం, వెంటనే ఆ రోజు ధర్నా జరుగుతున్న నాడు డిఎంఈ గారు, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇక్కడికే గాంధీకి రావడం జరిగింది. జరిగిన పరిస్థితులమైన వివరణ తీసుకోవడం జరిగింది, ఆయన హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఇక ముందు వైద్యులపైన ఇలాంటి దాడులు జరగకుండా మేము కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఇది మొదటి కాదు, ఇంతకుముందు డిఎంఈలు, డైరెక్టర్లు, మినిస్టర్లు అదే చెప్తా ఉన్నారు, ఇప్పుడు అదే చెప్తారు, రేపు కూడా మళ్ళీ జరుగుతుంది, రేపు కూడా అదే జరుగుతుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఎస్పీ గారిని వెళ్ళేసి ఒక సామాన్య కార్యకర్త, సామాన్య ప్రజలు దాడి చేయడానికి భయం ఏంటంటే, పక్కన ఒక పోలీసు వ్యవస్థ కనబడుతూ ఉంటుంది. ఒక కలెక్టర్ని కొడదామంటే ఏదైనా ఇబ్బంది జరిగినా కానీ బయట నుంచి అరుస్తారే తప్ప దాడి మ్యాన్ హ్యాండిల్ చేయడం ఒక భయం, ఎందుకంటే పక్కన ఒక పోలీసు వ్యవస్థ కనబడుతూ ఉంటుంది. అదేవిధంగా ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఈరోజు ఏ కాస్తో, ఏ రోగంతో వస్తాడో తెలియక వారిని దగ్గర తీసుకొని, వారి టీబీ ఉన్నా కానీ, హెపటైటిస్ బి ఉన్నా, ఎయిడ్స్ ఉన్నా, ఎటువంటి ఉన్నా కానీ మేము హ్యాండిల్ చేస్తూ ఉంటాము. మేము కూడా ఈరోజు వారితో పాటు మేము కూడా బాధితులు అవుతాం. మా కుటుంబాలు కూడా, మేము కూడా రోగాన బారి పడే అవకాశం ఉంటుంది. ఎందరో డాక్టర్లు ఇలా ఇన్ఫెక్ట్ అయిపోయి చనిపోయిన డాక్టర్లు కూడా ఉన్నారు. అంటే మేము మిమ్మల్ని కాపాడడానికి మా ప్రాణాలను కూడా అడ్డుగా పెడతా ఉన్నాము. ఇటువంటి ఫ్రంట్ లైన్ వారియర్స్ని కూడా మీరు ఇబ్బంది పెడితే భయాందోళనకు గురి చేయడం కరెక్ట్ కాదు. దీన్ని కంట్రోల్లో తీసుకురావాల్సిన బాధ్యత, ఇటువంటి దాడులను కంట్రోల్ తీసుకురావాలని తప్పకుండా రాష్ట్ర డీజీపీ గారు కూడా రెస్పాండ్ అవ్వాలి. ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కడెక్కడ ఎమర్జెన్సీ వర్క్ లోడ్ ఎక్కడ ఉందో అక్కడ పోలీసు నిఘా యంత్రాలు, సిబ్బందిని ఉంచాలి. అప్పుడు మాత్రమే ఏదైనా జరిగినా వాళ్ళ డ్రెస్ యూనిఫామ్ చూసైనా, వాళ్ళను సపోర్ట్ చూసైనా వాళ్ళు వెంటనే ఏదైనా తొందరపాటు తాగి వచ్చేసి ఏదైనా దాడులు చేసే వారికి కూడా ఒక కంట్రోల్, వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడడమో లేదంటే దాడికి వెనకడుగు వేయడమో చేస్తారు. కాబట్టి నేను ఇంతకుముందు నీలోఫర్లో అలా జరగగానే పోలీస్ సిబ్బంది అక్కడ ఇవ్వడం జరిగింది. ఇలానే గాంధీ ఉస్మానియాలో కూడా ఉన్న సిబ్బంది, ఒకరిద్దరు పోలీస్ కానిస్టేబుల్ కనబడితే ఎవరు భయపడరండి. కాబట్టి వాళ్ళు 20-30 మంది ఒకటేసారి వచ్చేసి దాడి చేస్తే ఒక డాక్టర్ డ్యూటీలో ఉన్నవాడు ఎవరేం చేయలేరు, ఉన్న ఒక సిబ్బంది పోలీస్ ఆఫీసరో మా సెక్యూరిటీ కూడా ఎవరేం చేయలేరు. కాబట్టి సిబ్బందిని పెంచండి, పోలీసు నిఘాని పెంచండి. దాంతోపాటుగా సీసీ కెమెరాలను కూడా ఎక్కడిదక్కడ మీరు ఈరోజు బిగించినట్లయితే ఎవరేం చేస్తున్నారు, నిజంగా డాక్టర్లు కూడా డ్యూటీ చేస్తున్నారా లేదంటే ఫోన్లు పట్టుకొని కూర్చున్నారా అనేది కూడా తెలుస్తుంది కదా. దాంతోపాటుగా ఎంతమంది ఎవరెవరు పేషెంట్ల పరిస్థితులు, పేషెంట్ల బంధువులు, అది కూడా మీకు నిఘా ఉంటుందని కూడా మేము మా వైద్య సంఘాల నుంచి తెలియజేస్తా ఉన్నాం. సో విన్నారు కదా, ఏ ఒక్క డాక్టర్ కూడా కోరుండి ఏ రోగి యొక్క ఆరోగ్యాన్ని పాడు చేయాలని కానీ, ఎవరి మీద దాడి చేసే ఉద్దేశపూర్వకంగా ఎటువంటి దాడులు చేయరు. కానీ వైద్యుల మీద ఇలా నిత్యం దాడులు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం వాళ్ళు స్పందించి ఇక్కడ వైద్యులకు సరైన రక్షణ కల్పించాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ వారు కోరుకోవడం జరుగుతుంది. కెమెరామ్యాన్ సాయితో కీర్తి, 9+ న్యూస్.